టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8 మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. టీమిండియా సూపర్ 8 లో తన మొదటి మ్యాచ్ ని ఆఫ్ఘనిస్తాన్ తో జూన్ 20న ఆడనుంది. తొలి మ్యాచ్ లో టీమిండియా స్టార్ ఓపెనర్ జైస్వాల్ కి తుది జట్టులో ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. లీగ్ స్టేజ్ లో ఒక్క మ్యాచ్ లో కూడా ఛాన్స్ ఇవ్వలేదు. అతనికి బదులు విరాట్ కోహ్లీని ఓపెనర్ గా దింపారు. విరాట్ కోహ్లీ ఓపెనర్ గా ఫ్లాప్ అయ్యాడు. సూపర్ 8 మ్యాచ్లు కాబట్టి ఓపెనింగ్ భాగ్యస్వామ్యం భారీగా ఉండాలి. ఓపెనర్స్ మంచిగా రాణిస్తేనే ఆ తర్వాత వచ్చే ప్లేయర్స్ మీద ఎక్కువ భారం ఉండదు. వాళ్ళు స్వేచ్ఛగా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి టీ20లను అద్భుతంగా ఆడే జైస్వాల్ ఓపెనర్ గా ఛాన్స్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే తొలి మ్యాచ్ లో ఓపెనర్ గా జైస్వాల్ దిగడం ఖాయంగా కనిపిస్తుంది. అతను రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. టీ20లో జైస్వాల్ కి మంచి రికార్డే ఉంది. ఇప్పటికే 500కు పైగా పరుగులు పూర్తి చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అతను ఒక సెంచరీని కూడా నమోదు చేశాడు. ఇక పవర్ ప్లేలో దాటిగా ఆడడం జైస్వాల్ స్వభావం. ఓపెనర్ గా దిగిన మొదటి బంతి నుండి బౌలర్ ఎవరైనా సరే బంతిని బౌండరీకి తరలించడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు. భారీ సిక్స్లు కొట్టడానికి ట్రై చేస్తాడు. కాబట్టి జైస్వాల్ లాంటి విధ్వంసకర ప్లేయర్ ఓపెనర్ గా ఉండటం టీమిండియాకు అవసరం. మరి జైస్వాల్ ని తీసుకుంటే ఏ ప్లేయర్ ను పక్కన పెడతారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక వస్తున్న సమాచారం ప్రకారం శివన్ దుబే లేదా అక్షర్ పటేల్ లో ఒకరిని జట్టు నుంచి తప్పించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. వీరిద్దరిలో ఒకరిని తప్పించి జైస్వాల్ కి తుది జట్టులో ఛాన్స్ ఇస్తారని సమాచారం. ఇక ఈ మ్యాచ్ లో ప్లేస్ వస్తే జైస్వాల్ ఒత్తిడిని తగ్గించుకొని ఎలా బ్యాటింగ్ చేస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టీ20 వరల్డ్ కప్ అనేది మెగా టోర్నీ. ఎంత పెద్ద స్టార్ బ్యాటర్ కైనా ఒత్తిడి ఉంటుంది. అలాంటిది లీగ్ స్టేజ్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా డైరెక్ట్ గా సూపర్ 8 బారిలోకి దిగడం జైస్వాల్ కి సవాల్ చెప్పాలి. మరి ఈ సవాల్ని ఎదుర్కొని జైస్వాల్ తన ప్రతిభను చూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇక రోహిత్ శర్మతో కూడా మంచి భాగ్యస్వామ్యాన్ని నమోదు చేయాలి. కెప్టెన్ రోహిత్ కూడా ఈ వరల్డ్ కప్ లో అంతగా రాణించడం లేదు. ఐర్లాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో మాత్రమే అతడు ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత జరిగిన పాకిస్తాన్, యుఎస్ఏ మ్యాచెస్ లో తక్కువ పరుగులకు అవుట్ అయ్యాయి నిరాశపరిచాడు. కాబట్టి సూపర్ 8 లాంటి కీలక దశలో ఆఫ్ఘనిస్తాన్ మీద జైస్వాల్ తో కలిసి ఓపెనింగ్ చేసి మంచి భాగ్యస్వామ్యాన్ని నమోదు చేయడమే కాకుండా అతను కూడా ఫామ్ లోకి రావాల్సి ఉంది. ఈ మ్యాచ్ వెస్టిండీస్ లోని బార్బడోస్ లో కింగ్స్టన్ ఓవల్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు స్టార్ట్ కానుంది. వెస్టిండీస్ పిచ్లు స్పిన్ కి ఎక్కువగా అనుకూలిస్తాయి. కాబట్టి స్పిన్ ని మంచిగా ఆడగలిగితే జైస్వాల్ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ ను ఎదుర్కోగలడు. ఏ స్థాయిలో పరుగులు రాబడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గడిసి మళ్ళీ గట్టిగా కొట్టండి.